హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బాదుషాలు. ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ఉప్పు, ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి బాగా. మనకు కలిపిన పిండి ముద్దలాగా రావాలి. అది అలా వస్తే మనకి బాదుషాలు బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాము. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాగా కలుపుకున్నాం కదా, కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 2 కప్పులు షుగర్ వేసుకుందాము. షుగరు మనకి తీగ పాకం కాదు, ముదురు పాకం కాదు, జిగురు పాకం వచ్చేదాకా చేసుకోవాలి షుగరు. జిగురు పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని 2-3 యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. ఒక అరదెబ్బ నిమ్మ రసం పిండుకోవాలి. పిండుకొని మొత్తం కలుపుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో కాకుండా. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాదుషాలు తయారు చేసుకుందాము. ఇప్పుడు పిండి మూత తీసి చిన్న ఉండలు తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో బొక్కలా పెట్టుకోవాలి. పిండి మొత్తం అలాగ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మన డీప్ ఫ్రై పెట్టిన ఆయిల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. అవి దాంట్లో వేసేసుకోవాలి మొత్తం.
కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. వేపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని షుగర్ పాకం పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు వేసుకుని మళ్ళీ రివర్స్ వేసుకొని తిప్పుకొని వేసుకోవాలి. అవి పాకం పీల్చాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.